మీకు వ్యాపార రంగంలో స్థిరపడడానికి శోభన్ బాబు గారి సలహా రియల్ ఎస్టేట్ రంగంలో స్థిరపడడానికి ఆయన సలహా బాగా ఉపయోగపడిందని అందరూ చెప్పుకుంటూ ఉంటారు. ఆ సలహాతోనే ఇలాగ మురళీమోహన్ గారు భూములు రియల్ ఎస్టేట్ ఇంత సంపాదించారు, ఇంత ఎత్తుకెదిగారు. ఆ విధంగా చిన్న మొత్తంలో మనం కొంచెం ఇన్వెస్ట్ చేసుకోవాలనేది బాగా ప్రచారం. ఆ విషయంలో శోభన్ బాబు గారికి మీకు ఎట్లాంటి సంభాషణలు జరిగాయి అప్పుడు? అసలు అంటే ఆయన మొట్టమొదట మేమందరం సినిమా షూటింగ్ చేసినప్పుడు అడిగాడు ఆయన షార్ట్ మధ్యలో ఏదో గ్యాప్ ఉంటే బయట కూర్చున్నాం అందరం చెట్టు కింద. అప్పుడేమి గిర్వాన్లు లేవు కదా, చెట్టు కింద కుర్చీలు వేసి కూర్చున్నాం. నేనంటే బాగా ప్రేమగా ఉండేవాడు. మురళీమోహన్ గారు మీ ఎర్నింగ్స్ అన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారా అన్నాడు. సార్ నేను బిజినెస్ మ్యాన్ అండి, నాకు బిజినెస్ అంటే ఇష్టం, నేను బ్యానర్ పెట్టుకొని ఓన్ సినిమాలు తీస్తున్నాను, అలాగే నాకు నచ్చిన సినిమాలు ఉంటే కొనుక్కుంటున్నాను, జిల్లాలు కొనుక్కుంటున్నాను, అలాగే 2 డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీలు, హైదరాబాద్లో ఒక డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీ, విజయవాడలో ఒక డిస్ట్రిబ్యూటింగ్, 2 డిస్ట్రిబ్యూటింగ్లో షేర్ హోల్డర్ అయ్యానండి నేను. అప్పుడు ఆయన అన్నాడు ఒకటే మాట, మీరు అక్కడెక్కడో మీరు సొంత సినిమాలు తీసుకున్నారు బాగుంది, ప్రమాణంగా చేస్తున్నారు, అలాగే మీరు సినిమాలు కొనుక్కుంటున్నారు అది బాగుంది, మీరు 2 డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీలో చేరామంటున్నారే అది మాత్రం మీరు చేసే తప్పు అండి అన్నాడు. అదేంటండి అన్న, వాళ్ళు కష్టపడి సంపాదించి మీకు ఇస్తారంటే మీకంటే వీరేళ్ళు ఎవరు ఉండరండి అన్నాడు. ఇవే లేదండి వాళ్ళు చాలా మంచి వాళ్ళు అండి, వాళ్ళు చేయరండి అట్లా అని. సరే నేను చెప్పాల్సింది చెప్పాను అన్నాడు. ఆయన చెప్పినట్టే సంవత్సరం జరగకుండా 2 కంపెనీలు మొత్తం పడిపోయినాయి. ఒక కంపెనీది అయితే వాళ్ళు చేసిన అప్పులు కూడా నా మీద పడి, సౌండ్ పార్టీ నేను అప్పుడు, అందుకే నాకు పడి వాళ్ళందరికీ బాకీలు వాళ్ళందరికీ కూడా పిలిచి, నేను మీ అసలు ఏముందో చెప్పండి, వడ్డీలు ఇవ్వను, అసల్లో రూపాయికి ₹10 ఇస్తా, దానికి మీరు ఇష్టం అయితే తీసుకోండి, మీరు నాకు అప్పు ఇవ్వలేదు, నేను మీ దగ్గర తీసుకోలేదు, నా డబ్బులే బోల్డెన్ పోయినాయి అని చెప్తే వాళ్ళందరూ ఒప్పుకున్నారు. అది అందరికీ అప్పుడు ఇచ్చేసాను. అప్పుడు వాళ్ళు ఐపీ పెట్టారు, మీరు కాదు, ఆయన పెట్టాడు. ఆయన పెట్టాడు అంతేగాని అది అప్పుడు దాని తర్వాత ఇచ్చారు. ఆయన చనిపోయారు. ఆయన చనిపోయారు. ఆయన చనిపోయేటప్పటికి ఆ కంపెనీలో పార్ట్నర్గా ఉన్న నేను సౌండ్ పార్టీ, అందుకని అందరూ వచ్చినా అందరు వచ్చి పడ్డారు.